అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2024కు సంబంధించిన ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు భారీ విజయం సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ నెల జూన్ 9వ తారీఖున అమరావతిలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ సందర్భంగా ఏవైతే కొన్ని కూటమి నుంచి అమలు చేస్తా మేనిఫెస్టోలో ఉండే పథకాలను కొన్ని అమలు చేయబోతున్నారు. అవేంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మనకి ఇంపార్టెంట్ న్యూస్ అయినటువంటి వైఎస్ఆర్ చేయూత నిధులు సగం పడి సగం మందికి పడకుండా ఉన్నాయి కదా, అవి పడతాయా లేదా అనేది ఈ వీడియోలో చాలా క్లారిటీగా తెలుసుకుందాం. మన ఛానల్లో ఖచ్చితమైన నిజమైన అప్డేట్స్కి మాత్రమే వీడియో చేయడం జరుగుతుంది. కావున మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మనకు ఎలక్షన్లు పూర్తయిన తర్వాత మే నెల 18వ తారీఖున చేయూతకు సంబంధించిన నిధులను 1513 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడండి స్క్రీన్ మీద 24వ తారీఖు 200 కోట్లు, 27వ తారీఖు 400 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అనగా మనకు మొత్తం 2113 కోట్లు రిలీజ్ చేశారు. అంటే మనకు ఉన్న అప్డేట్ ఏంటంటే అండి 18, 24, 27 ఇది మే నెలలో చేయూతకు సంబంధించిన నిధులు అనేటివి ఇంత మాత్రం రిలీజ్ చేశారు. అందువల్ల మనకి ఇంకా పడాల్సిన డబ్బులు వచ్చి 2113 కోట్లు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఇవి మళ్ళీ జగన్ గారు జూన్ 4న సీఎం అయి ఉంటే ఈ డబ్బులు కూడా రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఓటమి పాలు చెందటం ద్వారా ఈ యొక్క నిధులు అనేటివి బ్రేక్ పడటం జరిగింది. కావున ఈ యొక్క నిధులు మేబీ రాకపోవచ్చండి. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి ఈ పాత పెండింగ్లో ఏవైతే బకాయిలు ఉన్నాయో వాటన్నిటి కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. ఇంకా ఈ నిధుల గురించి మ్యాక్సిమం పడిన వాళ్ళకి బ్యాడ్ లక్కే అని చెప్పుకోవాలి. ఇంకా జూన్ 9 నుంచి ఒకవేళ ఈ పెండింగ్లో ఉన్నటివి చంద్రబాబు నాయుడు గారు మంచి మనసుతో రిలీజ్ చేస్తే రిలీజ్ అవ్వచ్చండి. కానీ అది ఏ విషయం ఏంటనేది జూన్ 9 మనకు తెలవబోతుంది. మ్యాక్సిమం పాత ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమంలో ఎవరికైనా పెండింగ్ ఉంటే ఆ యొక్క పథకాలు మళ్ళీ కొనసాగవు కాబట్టి ఆ పథకాలన్నీ రద్దు అవ్వడం జరుగుతుంది. కొత్త ప్రభుత్వంలో ఏ అయితే సూపర్ 6 ఇవంతా ఉన్నాయో ఉమ్మడి మేనిఫెస్టోలో ఉన్నాయో ఈ పథకాలకు సంబంధించిన నిధులు మాత్రం కొత్తగా జమ అవుతాయి. కాబట్టి మనం పాత నిధుల కోసం ఎవరైతే చేయూత నిధులు పడలేదో వాళ్ళందరికీ ఇది ఒక బ్యాడ్ న్యూస్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా ఎవరికైనా చేయూత నిధులు ఒక ఈబీసీ నేస్తం వైఎస్ఆర్ చేయూత నిధులు తప్ప మిగతా అన్ని పెండింగ్ బిల్లన్నీ జమ అవడం జరిగింది. ఈ యొక్క స్క్రీన్ మీద కనిపిస్తున్న దాంట్లో కూడా ఈ పర్టికులర్లో చూడండి ఏ అయితే చెల్లించారు ఇంకా చెల్లించాల్సిన బిల్లులు ఉన్నాయో ఇక్కడ వైఎస్ఆర్ చేయూత నిధులు 3512 కోట్లు ఉంటే అందులో కూడా ఒకసారి 400 ఒకసారి 200 కోట్లు చెల్లించడం జరిగింది. తద్వారా మనకు 2113 కోట్లు అయితే మొత్తం చెల్లించారు. మిగతా 2947 కోట్లు చెల్లించాల్సి ఉంది. అంతలోపలే ప్రభుత్వం మారడం జరిగింది. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే సూపర్ 6 బాబు మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఈ సూపర్ 6 పథకాలను మొదటి 100 రోజుల్లో ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అందులో మొదటిగా జూన్ 9న మనకు ఒక 2 పథకాలు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మహిళలకు ఉచిత బస్సు అనేది ఆ రోజు మొదలు పెట్టబోతున్నారు. అలాగే మిగతా ఈ 5 పథకాల్లో ఏదో ఒక పథకం అనేది మొదలు కాబోతుంది. ఆ రోజు మొదటి సంతకంగా ఈ యొక్క సూపర్ 6లోటివి ఒక 2 పథకాలను అమలు చేసి అలాగే మెగా డిఎస్సికి మీద సైన్ చేయబోతున్నారు. ఇవ్వండి అప్డేట్స్. అలాగే మన ఛానల్కి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించి ఏ స్కీమ్ అయినా ఎప్పుడైనా అప్డేట్ రావటం మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. జెన్యూన్ వార్తల కోసం ఖచ్చితమైన నిజమైన అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వన్.